భక్తి పారవశ్యమైనటువంటి అనేక ఉత్కంఠమైనటువంటి కథలతో ఆచార్యులు భాగవతోత్తములు చెప్పినటువంటి అనేక ఉదాహరణలతో వారి జీవిత చరిత్రలతో శరణాగతి ధారావాహిక నడుస్తోంది. వీణా మనోజ్ కుమార్ గారు ఒంటిమిట్ట రామాలయంలో ఆచార్యులు, వారి ద్వారా మనం ఈ వివరాలని తెలుసుకుంటున్నాం. ఈ వారం ఈ శరణాగతి కార్యక్రమంలో వారు ఏ వివరాలు చెప్తారో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాగణం పరతరం రామస్య దాసోస్మ్యహం. రామే చిత్తలయః సదా భవతు మే భూరామ మాముద్ధరః. నమః సీతా మహాదేవి సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణి వసుధా తనయే మాతః జానకీ త్వాం ప్రార్థయామ్యహం. ఎన్నో గొప్ప గొప్ప గుణాలు కలిగించేటువంటి లక్షణంతో కూడినటువంటిదే శరణాగతి. కొందరు భక్తిపూర్వకంగా, కొందరు శృంగార కీర్తనలతోనూ, కొందరు వైరాగ్య భక్తి జ్ఞాన వైరాగ్య కీర్తనలతోనూ, అన్ని విధమైనటువంటి మార్గాలు ఇవన్నీ కూడా పూర్తిగా భక్తిలో వెళ్ళినప్పటికైతేనేమి, జ్ఞానంలో వెళ్ళినప్పటికైతేనేమి, స్నేహపూర్వకంగా వెళ్ళినప్పటికైతేనేమి, భగవత్ అనుసంధానము ఎన్ని విధాల మార్గాలలో వెళ్ళినప్పటికీ కూడా అన్నిటికీ అంత్యమున వచ్చేటువంటిదే ఈ యొక్క శరణాగతి. అంతటి ఈ యొక్క శరణాగతిలో మనం ఇవాళ కుచేలోపాఖ్యానం గురించి కొంత మనం తెలుసుకోవచ్చును. శ్రీకృష్ణ పరమాత్ముడు సాందీప మహర్షి దగ్గర విద్యను అభ్యసిస్తూ ఉండగా కుచేలుడు అనేటువంటి ఒక బ్రాహ్మణ వటువు అతనితో సహాధ్యాయిగా అధ్యయనం చేస్తూ ఉన్నాడు. కుచేలుడు శ్రీకృష్ణుడు ఇద్దరు మంచి మిక్కి స్నేహితులు, చిన్న వయస్సులోనూ కూడా. అటువంటి స్నేహితులు గురువుగారి దగ్గర సలక్షణంగా వేదాన్ని అభ్యసిస్తూ, వారు గురువుగారు చెప్పినటువంటి ఆచరణలన్నీ కూడా పాటిస్తూ గౌరవంగా వారి యొక్క విద్యను అభ్యసించారు. అలా కొన్ని ఏండ్లు గడిచాయి. ఎవరి యొక్క వృత్తిరీత్యా వారి యొక్క కార్యకలాపాలలో వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు యాదవులకు రాజవంశీకుడు కనుక అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఒక మంచి గొప్ప చక్రవర్తి సార్వభౌమత్వాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి వాడు. ఇదే సమయంలో కుచేలుడు కూడా తన యొక్క సంసారాన్ని, బాధ్యతలను నిత్యము పౌరోహిత్యాది వైదిక క్రతు యాగాలన్నీ కూడా నిర్వర్తిస్తూ గడుపుతూ ఉండేటువంటి వాడు. కుచేలుడికి చాలా సంతానము కలదు. అటువంటి కుచేలుడు తను ఎంత ధనము ఆర్జించినను కూడా తన యొక్క కుటుంబ అవసరార్థమై ధనము నిలవకపోగా చాలా ఇబ్బందులు పడుతూ తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. మాయకాపురంబులోన మర్మమింత తెలియలేక మాయలకును చిక్కి శక్తి మాయ తెలియనైదిగా ఏమి సేతురా కృష్ణ ఏమి సేతురా. మాయకాపురంబులోన మర్మమింత తెలియలేక మాయలకును చిక్కి శక్తి మాయ తెలియనైదిగా ఏమి సేతురా కృష్ణ ఏమి సేతురా. ఏమి సేతురా కృష్ణ ఏమి సేతురా. ఏమి సేతురా. కుచేలుడు భార్య ఒకసారి కుచేలుడితో ఇలా చెబుతుంది, ఏమండి శ్రీకృష్ణ పరమాత్మ మీ చిన్ననాటి స్నేహితుడు కదా, అతని దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక సహాయం అడగవచ్చు కదా అని ఒక సలహా ఇస్తుంది. అది విన్నటువంటి ఆ కుచేలుడు, ఓహో ఒకసారి వెళదామా వద్దా, ఒకసారి వెళితే తను తీసుకుంటాడో లేదో, నన్ను పిలుస్తాడో లేదో, నన్ను కనుక్కుంటాడో లేదో అనేటువంటి చాలా సంశయాల మధ్య తాను వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఏం తీసుకుని వెళ్దాము కుచేలుడు కృష్ణ పరమాత్మకు అని మనస్సులో బాగా ఆలోచించి ఇల్లంతా చూస్తే ఒక్క పిడికెడు అటుకులు తప్ప ఏమీ ఉండవు. సరే ప్రేమగా వాటిల్నే తన యొక్క ఉత్తరీయంలో చుట్టుకొని ముడి వేసుకొని కృష్ణుడి యొక్క రాజ్యసభకు దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతాడు. అలా చేరుకోగానే అక్కడ ఉన్నటువంటి భటులు రాజద్వారంలోనే కుచేలుణ్ణి ఆపివేస్తారు. ఎవరయ్యా నువ్వు బ్రాహ్మణ, ఎందుకు వచ్చావు అని అంటాడు. నాకు శ్రీకృష్ణ పరమాత్మ చిన్ననాటి స్నేహితుడు, నేను శ్రీకృష్ణుడిని కలవాలి, అతనితో నేను సంభాషణ చేయాలి, నా చిన్ననాటి జ్ఞాపకాలని కూడా నెమరు వేసుకోవాలి మేము అని కృష్ణుడి దగ్గరికి నన్ను పంపించండి అని అడుగుతాడు. అంతటా భటులు, నువ్వు శ్రీకృష్ణుడి యొక్క సహాధ్యాయివా, నువ్వు శ్రీకృష్ణుడి యొక్క స్నేహితుడవా అని అనుమానంతో అతనిని వద్దు, నీకు కుదరదు, నిన్ను లోనికి అనుమతించము అని బయటికి నెట్టివేస్తే ఇదంతా గమనిస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అంతఃపురం నుంచి చూసి ఆ భటులను ఆజ్ఞాపించి
కుచేలుణ్ణి లోపలికి పంపించండి అని చెప్పి పంపిస్తాడు. అలాగా కుచేలుడు సభలోకి రాగానే శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క సింహాసనంలో ఆసీనాధిరూఢుడై రెండో సభలో తనకున్నటువంటి 8 మంది భార్యలతో ఎంతో ఆనందంగా లీలావిలాసంగా గడుపుతూ ఉంటాడు. అది చూసినటువంటి ఆ కుచేలుడు చాలా సంతోషపడిపోతాడు. ఆ శ్రీకృష్ణుడిని చూసి, తన యొక్క చిన్ననాటి స్నేహితుడిని చూసి. అంత చూసి కృష్ణుడు తనంతకు తాను లేచి సింహాసనం నుంచి కుచేలుణ్ణి, తన స్నేహితుడిని ఆ యొక్క సింహాసనం మీద కూర్చొనబెట్టి తన యొక్క 8 మంది భార్యలతో కూడా ఆ కుచేలుడికి గౌరవార్థమై సపర్యలన్నీ కూడా చేయించి పాదప్రక్షాళనము, చందనము, పత్రము, పుష్పము ఇత్యాది గౌరవార్థములన్నీ కూడా సమర్పింపజేసి అంతా తన యొక్క చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా తన యొక్క భార్యలందరికీ కూడా చెప్పసాగుతాడు. చాలా వైభవంగా, చాలా సంతోషపడిపోతాడు కుచేలుడు. అంతటా ఇంత సంతోషంలో తన యొక్క బాధలు చెప్దామా వద్దా, ఒకవేళ చెబితే ఏమనుకుంటాడో శ్రీకృష్ణుడు, తన యొక్క అంత బాంధవ్యం అయితే నేను ఊహించిన దానికంటే 10ంతల బాంధవ్యం కలిగి ఉన్నాడు కృష్ణుడు నా పట్ల అని చాలా సంతోషపడతాడు. కానీ సంశయపడతాడు ఒక సందర్భంలో. అతను ఆలోచిస్తుండగానే అది గ్రహించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా అంటాడు, చూశావా నా కుచేలుడు ఎక్కడి నుంచి వచ్చాడో అని. అంటే ఎక్కడి నుంచి వచ్చాడు అని అడుగుతారు కావాలని కుచేలుణ్ణి. ఇదిగో అక్కడి నుంచి అని వేలు పెట్టి చేయి చూపిస్తాడనమాట తాను ఉన్నటువంటి ఉత్తర దిశాన వైపు. ఆ విధంగా రుక్మిణితో ఓహో అక్కడి నుంచి వచ్చావా అని శ్రీకృష్ణుడు వేలితో ఇలా చూపించగానే తను ఉన్నటువంటి స్థానాన్ని రుక్మిణి ఏ విధంగా లక్ష్మీ స్వరూపమైనటువంటి రుక్మిణి వేలితో చూపించగానే కుచేలుడి యొక్క ఇంట్లో ధనధాన్యములు, రాజభోగ్యములు, మంచి సభలు, మంచి గృహము ఇత్యాదులన్నీ కూడా వైభవంగా తనకు అవలంబమవుతాయి రుక్మిణి కృష్ణుడి యొక్క అనుగ్రహంతో. ఇదంతా కుచేలుడుకు తెలియదు. ఇంట్లో ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క స్వరూపమైనటువంటి ఆ రుక్మిణి ఎప్పుడైతే వేలు చూపించిందో అక్కడ అష్టైశ్వర్యములు కలిగాయట కుచేలుడి యొక్క గృహంలో. సరే, కుచేలుడు అడగకుండానే లేచి బయలుదేరుతూ ఉంటాడు. బయలుదేరుతూ ఉంటే చూసి రుక్మిణి ఇలా అంటుంది, ఏమండి చిన్ననాటి స్నేహితుడు అంటున్నారు, ఇంత విశేషంగా చెప్పారు మీ స్నేహితుడి గురించి, ఇంత స్నేహితుడు మీకోసం ఏమైనా తెచ్చి ఉండడా అని అడుగుతారు. అంతటా అడగగానే ఏం తెచ్చావు కుచేలా అని కృష్ణుడు అడగగానే తనకు ఉత్తరయంలో ఉన్నటువంటి అటుకులను తీసి చూపించగానే అటుకులు తెచ్చాడా నా మీద ఇంత ప్రేమతో అని పరమాత్మ తానిచ్చినటువంటి అటుకులను చాలా ప్రేమగా స్వామి 3 సార్లు భుజిస్తాడట. 3 సార్లు భుజించగానే భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడినటువంటి సంపద లభిస్తుందట ఆ కుచేలుడికి. ఆ కుచేలుడు అక్కడి నుంచి తాను ఇచ్చినటువంటి అటుకులను కూడా స్వామికి సమర్పింపజేసి తాను ఎంతో ఆనందంగా ఇంటికి బయలుదేరుతాడు. కానీ నేను చెప్పాలనుకున్నటువంటి విషయం చెప్పలేకపోయానే అని కొంత సంశయపడుతూనే ఇంటికైతే వెళతాడు. ఇంటికి వెళ్ళి చూడగానే అతని ఇల్లో కాదో అతనికి అర్థం కాదు. అతని భార్య చూస్తే నిండు నగలు, మంచి వస్త్రములు, పిల్లలు మంచి బట్టలు ధరించి చాలా వైభవోపేతంగా అతని యొక్క గృహమంతా కూడా మారిపోయి ఉంటుంది. అది చూసినటువంటి కుచేలుడు చాలా ఆనందపడిపోయి, ఓహో కృష్ణ, నన్ను ధన్యుణ్ణి చేశావయ్యా, నేను నీ యొక్క స్నేహాన్ని కోరి ఇంతటి పిడికిడి అటుకులు తీసుకుని వస్తే అంతటి వైభవమైనటువంటి అష్ట సంపదలను నాకు సమకూర్చావయ్యా అని కుచేలుడు చాలా ఆనంద బాష్పాలతో శ్రీకృష్ణ పరమాత్మను మనసులో తలుచుకుంటాడు. అంటే ఇక్కడ శరణాగతిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని మనం తెలుసుకున్నట్లయితే, శరణాగతి రకరకాలైనటువంటి మార్గాలు కలవు. ఇక్కడ మనం కుచేలుడితో స్నేహపూర్వకమైనటువంటి శరణాగతి, గజేంద్రుడితో ఆర్తముతో, అంటే గజేంద్రుడికి ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించిన తర్వాత వచ్చేటువంటి శరణాగతి గజేంద్రుడిది. అలాగే ద్రౌపదిది తన మీద తనకున్నటువంటి యొక్క భాసనాన్ని కూడా మరిచిపోయి పూర్తిగా భగవన్మయమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మనే నమ్ముకుని ఉండడం ద్రౌపది వస్త్రాపహరణంలోకి వచ్చేటువంటి శరణాగతి. అదైతే అంతే విశేషంగా విభీషణుడు ధర్మం వైపు నిలబడి రామచంద్రుడు వారి యొక్క పాదాక్రాంతులవడం అనేది అది ఒక రకమైనటువంటి శరణాగతి. ఇన్ని విధమైనటువంటి మార్గాలు కలిగినప్పటికీ కూడా అన్నిటికీ అంత్య మార్గం అనేది శరణాగతి. అంటే భగవంతుడి శరణు ఎవరైతే చొచ్చుతారో అట్టి వారికి క్షేమము, స్థైర్యము, ధైర్యము, అభయము, అన్నిటికీ మించినటువంటి సంపద భక్తి జ్ఞాన వైరాగ్యములు ఇవి కూడా నొసగి వారికి మోక్షం అందుతాయి. అంతటి విశేషమైనటువంటిది ఈ యొక్క శరణాగతి యొక్క వైశిష్ట్యము.
అరసి నన్నుగాచిన ఆతనికే శరణు. పరమునిహమునేలే పతికిని శరణు. అరసి నన్నుగాచిన ఆతనికే శరణు. పరమునిహమునేలే పతికిని శరణు. అరసి నన్నుగాచిన ఆతనికే శరణు. అలాగే ఈ యొక్క 12 మంది శ్రీ వైష్ణవ ఆళ్వార్లందు కులశేఖర ఆళ్వార్ అనేటువంటి ఆళ్వార్ ఘట్టం కూడా చాలా వైభవంగా మనం తెలుసుకోవచ్చును. ఆ కులశేఖర ఆళ్వార్ గారు ఆయన కులశేఖర రాజు జన్మతః. అటువంటి రాజు తాను ఎన్నో యుద్ధాలు చేసినటువంటి ఆ రాజు ఎంతో వైభవంగా తన యొక్క రాజ్యం సుస్థీర్ణంగా చాలా పెద్దగా కూడా తాను ఎన్నో రాజ్యాలు జయించినటువంటి ఆ రాజు అలా జయిస్తూ ఉండగా ఎన్నో వైష్ణవ దివ్యక్షేత్రాలంటే కూడా వెళ్తాడట. అక్కడ వెళ్ళి ఆ స్వామి పడుకున్నటువంటి స్వామిని చూసి ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఆ శయనమూర్తిని పద్మనాభస్వామిని నిలుచున్నటువంటి ఆ మహావిష్ణు స్వరూపము శ్రీనివాసుడు ఇత్యాది దేవతామూర్తులందరినీ చూసి కేశవాది వ్యూహమూర్తులందరినీ కూడా చూసి తాను ఎంతో భక్తిపూర్వకంగా మారిపోయినటువంటి ఆ కులశేఖర ఆళ్వారు ఆ స్వామి యొక్క రూపానికే చాలా ప్రేమగా అంకిత భావంగా ఉండిపోతాడట. ఆ విధంగా నిదానంగా మెల్లగా స్వామి యొక్క లీలా గాథల విశేషాలను కూడా తన యొక్క భాగవతుల ద్వారా తెలుసుకుంటూ ఒక రోజున కులశేఖర ఆళ్వార్ గారికి శ్రీమద్ రామాయణ ఘట్టం గురించి చెప్తారట. ఆ రాముల వారు సీతాపహరణ యొక్క ఘట్టం దగ్గర వస్తూ ఉంటుంది. రాముల వారు సీతాదేవి లక్ష్మణస్వామి ముగ్గురు కూడా వనవాసంలో వెళ్ళారు. ఈ విధంగా మారీచుడు మాయాలేడి రూపంలో వచ్చాడు. ఆ మాయాలేడిని చూసి సీతమ్మ వారు ఆ బంగారు లేడి కావాలి అని అంటుంది. అందరూ రాముల వారు ఆ లేడి యొక్క వెంబడి పడగానే రావణాసురుడు వచ్చి సీతాదేవిని అపహరిస్తాడు. ఇటువంటి ఘట్టాలన్నీ కూడా వినగానే ఒక్కసారిగా రావణుడు సీతను అపహరించాడా అన్నటువంటి ఘట్టాన్ని ఆ కులశేఖర ఆళ్వారు వినగానే వెంటనే ఎవరక్కడ, ఇప్పుడే నా సకల సైన్యాన్నంతా కూడా లంక మీదికి పంపండి, రావణాసురుణ్ణి సంహరించండి అని ఆర్తనాదాలు భీకరమైనటువంటి యుద్ధ ప్రకల్పనలన్నీ కూడా చేశాడట ఆ కులశేఖర ఆళ్వారు. అంటే రాముల వారి సంబంధమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి లీలలలో ఎంత నిగూఢమైనటువంటి భావన కులశేఖర ఆళ్వార్ గారికి కరిగి ఉన్నట్లయితేనే అంతటి భక్తి విశేషమైనటువంటిది ఈ యొక్క కులశేఖర ఆళ్వార్ యొక్క వైశిష్ట్యము. ఆయన ఆ విధమైనటువంటి ఎన్నో స్వామిని గురించి శ్రీరంగనాథ యొక్క ముకుందమాలాస్తవము శ్రీరంగనాథ తవ దివ్యదేహి అని రంగనాథ స్వామి గురించి స్తుతిస్తూ ఆ రంగనాథ స్వామి గురించి ఎన్నో స్తోత్ర పాఠాలని కూడా రచిస్తూ ఆ 12 మంది ఆళ్వార్లలో ఆయన తన యొక్క స్థానాన్ని కల్పించుకున్నారంటే ఎంతటి భగవత్ అనుగ్రహం కలిగింది. అంతటి భగవద్ అనుగ్రహం కలగాలంటే కేవలం భక్తి జ్ఞాన వైరాగ్యాలతో కూడినటువంటి శరణాగతి లక్షణం అవలంబిస్తేనే అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. శరణాగతికి సంబంధించినటువంటిది ముఖ్యంగా ఆ ధర్మాచరణ. అదే విధంగా మనం ప్రతి ఒక్క జీవిలో కూడా సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైనటువంటి మహావిష్ణువునే చూస్తూ అన్ని జీవుల పట్ల ప్రేమ కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి లక్షణము. తద్వారా మనం సమస్త విశ్వంలో మనకు శత్రువు అన్నదే ఉండదు. ఎందుకంటే అంతటా మనం పరమాత్మనే చూస్తున్నాం కనుక మనకు జరిగేటువంటి మంచి చెడు అనేటువంటి 2 భావనలు ఉండవు, పుణ్యము పాపం అనేటువంటి 2 భావనలు కూడా ఉండవు. కేవలమైనటువంటి జ్ఞాన స్థితిలో మనం ఉంటాం కనుక ఆ యొక్క జ్ఞాన స్థితి నుంచి ఈ యొక్క శరణాగతి అనేటువంటిది ఈ యొక్క లక్షణం మనకు అవలంబిస్తుంది అని మనకు ఆచార్య పురుషుల ద్వారా భాగవతోత్తముల ద్వారా ఇత్యాది ఎంతో గొప్ప మహనీయుల ద్వారా మనం తెలుసుకోవచ్చును. అంతెందుకు తెలుగు సాహిత్యం నందు పోతనామాత్యుల వారిని తెలుసుకోవచ్చు. పోతనామాత్యులు భాగవతాన్ని తెలుగులోకి అనుబంధించారు. అటువంటి సాక్షాత్తు పోతనామాత్యులు పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట అన్నారు మొట్టమొదటి పద్యంలోనే. అంటే పలికెటువంటి వాడిని నేను అయినప్పటికీ కూడా పలికించేటువంటి వాడు రామచంద్రుల వారు మాత్రమే అని తనకున్నటువంటి అహంకార భావాన్ని అక్కడ తొలగించినటువంటి లక్షణం ఆ భాగవతం రచన యొక్క మొదటి పద్యంలోనే మనం తెలుసుకోవచ్చును. అంటే అంత భాగవతాన్ని తెలుగులోకి నేనే అనువదిస్తున్నాననేటువంటి అహంకారం ఇంచైనా కూడా లేదు అనేటువంటిది నిస్సందేహంగా మనం తెలుసుకోవచ్చును. అంటే మనకున్నటువంటి జ్ఞానానికి కానీ పరాక్రమానికి కానీ భక్తికి కానీ
భక్తికి కూడా అహంకారం అనేది ఉండకూడదట. నేనే అత్యంత భక్తుడను, నన్ను మించినటువంటి అహంకారం లేదు, నేనే గొప్ప అర్చనలు చేశాను, నేనే గొప్ప కిరీటాన్ని చేయించాను స్వామికి, అసలు ఇచ్చేటువంటి వారే ఉండరు భగవంతుడికి. అన్నీ భగవంతుడు సంకల్పమే, స్వసంకల్పం అంటూ ఏమీ ఉండదు, అన్నీ భగవత్ సంకల్పంలో మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అంతటి విశేషమైనటువంటిది ఈ యొక్క శరణాగతి జ్ఞానస్థితి. దీనిని మనం ఎంత అర్థం చేసుకుంటే అంత జ్ఞానస్థితి మనకు లభిస్తుంది అని యొక్క విశేషము. ఉపచారాపదేశేన కృతాని హరహరమయ అపచారాని మాం సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ అంటుంది ఆగమ శబ్దం. అంటే మనం స్వామి నీకు ఉపచారములు చేయాలని నేను వచ్చాను, కానీ ఉపచారములు చేశానా? అన్ని అపచారములే చేశాను. ఎందుకంటే నేనే ఇంటి దగ్గర నుంచి తులసి కోసుకొని వచ్చాను, నేనే బిందెలో నీళ్లు పోసేసి నేనే స్వామి అర్ఘ్యపాద్యముల ఆచమనాలన్నీ కూడా ఇచ్చాను, అన్నీ నేనే చేస్తున్నానటువంటి మొట్టమొదటిలోనే ఈ అహంకార భావన అనేది లేకుంటేనే ఉపచారాపదేశేన కృతాని హరహరమయ్య, ఎన్నో ఉపచారాలు చేయాలని వచ్చాను, కానీ నేను అన్నటువంటి అహంకారం భావన చేత నాలో పోకుండా ఉంటే అన్నీ అపచారముల కిందకే వస్తాయిట. ఉపచారాపదేశేన కృతాని హరహరమయ అపచారాని మాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ. అటువంటి అహంకార భావనను కూడా తొలగించి నన్ను క్షమింపు తండ్రి, నన్ను భక్తి జ్ఞాన వైరాగ్యం నిలుపు తండ్రి అనేటువంటి ఈ యొక్క ఆగమ శబ్దంలో కూడా ఈ యొక్క లక్షణ గుణాది వైశేష్యాలను చాలా వైభవంగా చెప్పి ఉండడం జరిగింది. క్రూర కర్మములు నేరక చేసితి నేరములంచకు రామా. క్రూర కర్మములు నేరక చేసితి నేరములంచకు రామా. దారిద్ర్యము పరిహారము సేయవే దైవ శిఖామణి రామా. దారిద్ర్యము పరిహారము సేయవే దైవ శిఖామణి రామా. ఇటువంటి క్షమాప్రార్థన శ్లోకాలు జితంతా స్తోత్రములని 6 జితంతా స్తోత్రము గలవు శ్రీపాంచరాత్ర ఆగమములో సాక్షాత్తు మహావిష్ణువే చెప్పారు. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్తు ఋషికేశ మహాపురుషపూర్వజ ఇత్యాది శ్లోకములన్నీ కూడా స్వామివారే మనము చేసేటువంటి నిత్యము దేవాలయంలో మన యొక్క జీవితంలో చేసేటువంటి దోషాలన్నీ పరిహార నిమిత్తం కోసం సాక్షాత్తు పరమాత్మనే బోధించినటువంటిది ఆ యొక్క జితంతాస్తోత్రము. జితంతాస్తోత్రం అయితేనేమి, భజగోవింద స్తోత్రం అయితేనేమి, ముకుందమాల అయితేనేమి, కనకధారా స్తవం అయితేనేమి, భాగవతమైతేనేమి, పోతనామాచులు రచించినటువంటి భాగవతం అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా పారాయణం చేయడం ద్వారా కూడా మనకు శరణాగతి జ్ఞానస్థితి మనకు ఏర్పడుతుంది. ఓం నమో నారాయణాయ. చాలా ధన్యవాదాలండి వీణా మనోజ్ కుమార్ గారు. అనేకమైనటువంటి ఉదాహరణలతో నిజంగా శరణాగతి తాలూకా ఆవశ్యకత, శరణాగతి ఎలా పొందాలి, సామాన్యులు కూడా ఈ శరణాగతిని పొందవచ్చు అని మీ మాటల ద్వారా అర్థమైందండి. ధారావాహికలో వచ్చే వారం మళ్ళీ తిరిగి ఇదే సమయానికి మిమ్మల్ని కలుసుకుంటాం. నమస్కారం అండి. నమస్కారం అండి. విరాట్ విష్ణుర్విధాతా చ విశ్వవిజ్ఞాన విగ్రహః విశ్వ